श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। हरि ओम। तल्ली निन्नु तलंचि पुस्तकमु चेतंबुनितिन् నీవు నా యుల్లంబందున నిల్చు జృంభణముగా నొక్తుల్ సుశబ్దంబులను శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్ష సరస్వతి భగవతి భారతి నిక్షేషజాడ్యాపహత్ అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం జేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ప్రార్థన సంబంధించిన ఒక శ్లోకము ఒక పద్యం చెప్పటం జరిగింది. ఎప్పుడు కూడా గ్రాంధికమైనటువంటి విద్యని గ్రాంధికంగా చెప్పటం వేరు, వాచకం చెప్పటం వేరు. వాచకం అంటే ఎంత గ్రంథ పఠనం ఉన్నా సొంతగా చెప్పగలిగినటువంటి శక్తి. అదే తల్లి నిన్ను దలంచి ఆ సరస్వతి మన యొక్క నాలుక మీద తాండవిస్తేనే మనం ఏదైనా చెప్పగలుగుతాం. వాక్ ఇచ్చేది ఆమె కాబట్టి ఆమెను ప్రార్థించాము. తర్వాత మానవ జన్మ అజ్ఞానంతో జన్మెత్తాం. చిన్నప్పుడు ఏం చేస్తున్నామో మనకు తెలిసిందే. ఏమి తెలియనప్పుడు ఏం చేస్తాం? చేయరాని పనులన్నీ చేస్తాం పసితనంలో. తర్వాత కొంతమంది వచ్చేవాడికి ఇది తప్పు, ఇది చేయి పెట్టకూడదు, మరి ఇట్లాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. తర్వాత అజ్ఞానం పోయి జ్ఞానం, జ్ఞానాంజన శలాకయా. జ్ఞానం అంటే చిన్న వెలుతురులో చూడటం. చక్షుర్మీలితం చేయన అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చిన తర్వాత చిన్న వెలుతురులో కళ్ళతో చూసినట్లు చూపిస్తాడు గురువు. అట ఆ విధంగా గురువు చూపిస్తాడట. అమావాస్య చీకటి లాంటి దాంట్లో చిన్న వెలుతురులాగా చూపించి దాంట్లో నుంచి మనకు అన్నీ చూపిస్తాడు. పుస్తకంలో ఉన్నది కాదు, ఇంకా లేనిది కూడా ఆయన చూపిస్తాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గురువు ముఖంగా నేర్చుకోవాలి విద్య ఎప్పుడు కూడా.